తలుపు తెరు. వాడు వెళ్ళిపోయాడు. గంగి, మీ వదిన ఇప్పుడు ఎందుకు వచ్చింది? తనని ఎందుకు దాచావు? శాంతక్క, నీకు తెలుసు కదా సకుకి విరుద్ధంగా ఊరి వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారని. ఇప్పుడు కొత్తగా సకు పిల్లల్ని ఎత్తుకుపోతోంది అంటున్నారు. ఆ బాబాగారే ఈ భయంకరమైన కుట్ర చేస్తున్నారు. వాడు సఖు రూపంలో వచ్చి ఈ అకృత్యాలన్నీ చేస్తున్నాడని సఖు చెల్లి చెప్తోంది. సక్కు తల్లి భయపడిపోయింది. మేము నీకు తోడుగా ఉన్నాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఇక్కడ ఉన్నావని ఎవరికీ చెప్పాం. ఇక్కడ గంగి ఉంది, ఈ శాంతమ్మ ఉంది. ఎవరైనా నీ జోలికొస్తే వాళ్ళంతు తేలుస్తాం. నీకు మా సోరయ్య కనిపించాడా? సోరయ్య తను దిగుగడక పరిగెడుతున్నాడు. ఏంటి? అది గ్రామంలో వాళ్ళిద్దరూ హడావిడి చేశారు. దిగుగారు సకు చెల్లి ఇంట్లో నుంచి పారిపోయారట. గ్రామస్తులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వాళ్ళిద్దరూ పెద్దమ్మ గారిని మోసం చేసి వెళ్లిపోయారట. సకు చెల్లి ఇంకా దొరకలేదు, కానీ దిగుగారు దొరికాడు. అదా సంగతి. అర్థమైంది. ఏంటి, సూరయ్యతో మీకేదన్నా పనుందా బాజా? అవును, శంకరయ్య ఇంటికి వెళ్తే తలుపులు మూసేసున్నాయి. ఎంత కొట్టినా గంగి తలుపు తెరవలేదు. అవునా? పగలు కొట్టమంటావా? వద్దు వద్దు, ఆ తలుపులు ఎలా తెరుచుకుంటాయో నాకు బాగా తెలుసు. ఇప్పుడు గంగే కాదు, దంతాల్లో చేజమొచ్చినా తలుపుల్ని మూసుంచలేరు. బుద్ధిగా తలుపు తెరుస్తారు. భలే భలే దిగుగారు మొహం కప్పుకుని పారిపోతున్నారా? మొహం కప్పుకుని రహస్యంగా వెళ్లేవాళ్ళు దొంగలు, మోసగాళ్ళు. సరిగ్గా చెప్పారు శాస్త్రి గారు. మీరు దిగు గారు, మీరు మొహం కప్పుకొని పరిగెడుతున్నారంటే ఏదో పెద్ద తప్పు చేశారని అర్థం. సఖు ఎక్కడుంది? మనోరమ గారు ఇందాకే మాతో చెప్పారు సఖు మిమ్మల్ని తీసుకుని పారిపోయిందని. సఖు ఎక్కడుంది? తనని ఎక్కడ దాచారు? సఖు ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. అబద్ధమాడుతున్నాడు. ఏమండి, నా ఇద్దరు కొడుకుల్ని మీ భార్య తీసుకుని వెళ్ళింది, కానీ మీరేమో తనని వెనకేసుకొస్తున్నారు. చెప్పండి దిగ్గు గారు, సఖు ఎక్కడుంది? దిగ్గు గారు, నిజం చెప్పండి, సఖు ఎక్కడుంది? చెప్పండి, చెప్పండి. చెప్పండి. దిగు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు.
అసలు మారిపోయాడు. మనోరమ గారు చెప్పారు కదా దిగు గారి మీద సకుబాయి మంత్ర ప్రభావం ఉందని. అరే ఇతనికి భార్య ముఖ్యం, తల్లి ముఖ్యం కాదు. ఇందాకటి నుంచి భార్యని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. అవును, కాపాడతాను. ఎందుకంటే సకు నిర్దోషి. ఇలాంటి భయంకరమైన అకృత్యాల్ని నా సకు అసలు చెయ్యదు. సకు రూపంలో ఉన్న ఇంకొక నకిలీ సకు ఉంది. తనే ఇదంతా చేస్తోంది. దయచేసి నన్ను నమ్మండి పాటిల్ గారు, నేను చెప్పేది నిజం. నమ్మాలా? దిగు నీ తల్లి స్వయంగా చెప్పింది. సకు పెద్ద మంత్రగతే అని, మంత్రాలు వేస్తుందని. ఆవిడ చెప్పారు, మనోరమ గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? వీళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ బంధించారంటే గంగింటికి వెళ్ళి నేను సకుని కాపాడలేను. గంగే, గంగే తలుపు తెరు. నేను మనోరమనే. తలుపు తెరు గంగే. గంగి, నీకే చెప్తున్నాను, తలుపు తెరు. గొడ్డలతో నీ తలుపుని బద్దలు కొడతాను. తెలివైన దాన్ని అనుకుంటున్నావా నువ్వు? గంగే, తలుపు తెరు. బాజా, గొడ్డలు తీసుకురా. నాతోనే ఆటలాడుతున్నావా? గంగే, తలుపు తెరు. గంగి, తలుపు తెరు. గంగి, చెప్పేది నీ. ఎవరది? ఈ వేళప్పుడు ఎవరు పడుకున్నారు? శాంతమ్మ అక్క. అబద్ధం ఆడుతున్నావా? వాళ్ళిల్లు అక్కడ కదా, ఇక్కడికొచ్చేందుకు పడుకుంది? కథలు చెప్తున్నావా? తనకు అనారోగ్యంగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చి పడుకుంది. నువ్వు అబద్ధాల పుట్టవి. అటు తప్పుకో. ఎవరో నేను చూస్తాను. ఏమిటే తెలివైన దాని అనుకుంటున్నావా నువ్వు? నాతో ఆటలాడేవంటే గుర్తుంచుకో.